చిన్నప్పుడు ఓ కథ విన్నా మిత్రులారా. చివరి క్షణాలలో ఉన్న తండ్రి తన కొడుకుని పిలిచి వ్యవసాయపరమైన బాధ్యతలు అప్పచెప్తూ, నాన్న సూర్యుడి ఎండన పడకుండా పని చేసుకో అని చెబుతూ కన్ను మూసాట. తండ్రి ఉద్దేశం తెల్లవారుజామున నిద్రలేచి సూర్యుని కాంతి తీవ్రతరం కాకముందే పని ముగించుకోమని. కానీ మందమతి అయిన కొడుకు ఇంటి నుంచి పొలం వరకు పందిరి వేయించి బాలుడు పొద్దెక్కాక ఆ పందిరి కింద నడుచుకుంటూ పొలానికి వెళ్ళేవాడట. వాడి తెలివితేటలాగే ఉన్నాయి మనవి కూడా. ఆఫీసులో అవసరం ఉన్నా లేకపోయినా 1కి 4 లైట్లు వేసుకుని లైటింగ్ బాగుంటే మంచిది అని పనిచేసి మనం ఈ విషయం తెలిస్తే విస్తుపోతాం. ఈ రోజుల్లో అన్ని ఆఫీసులు సూర్యరశ్మి లోపలికి రాకుండా కిటికీలు బంధించి పెద్ద పెద్ద లైట్లు వేసి ఏసీలు పెట్టి కృత్రిమ కాంతిలో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ లైటింగ్ యొక్క వేవ్ లెంగ్త్ పగటిపూట ఉండే సహజ కాంతి యొక్క వేవ్ లెంగ్త్ కంటే భిన్నంగా ఉండడం చేత ఈ కాంతిలో ఎక్కువసేపు గడిపే వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారట. అలాగే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్లు కూడా పెంచే గుణం ఆర్టిఫిషియల్ లైటింగ్కి ఉంటుందట. అధిక సమయం ఆర్టిఫిషియల్ లైటింగ్లో గడిపే వారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం కూడా ఎక్కువట. నైట్ షిఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ లైటింగ్ వల్ల ఇమ్యూనిటీ తగ్గి ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్స్ కూడా కారణం అవుతాయని అంటున్నారు వెస్ట్ వర్జీనియా శాస్త్రవేత్తలు. చూసారా మిత్రులారా, మన నాగరికత యొక్క గొప్పతనం. ప్రాణాలని పణంగా పెట్టి మనం డబ్బుల్ని సంపాదిస్తున్నాం అన్నమాట.